కర్నూలు మండలం ఈతండ్రపాడు గ్రామంలో 7 గడ్డివాములు కాలిపోయాయని నష్టపరిహారం ఇవ్వాలని సర్పంచ్ బాలపీర ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణాలు కోరారు. ఈతండ్రపాడు గ్రామంలో 7 గడ్డివాములు దగ్ధమై 7 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, పరిహారం చెల్లించాలని డిఆర్ఓ మధుసూదన్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. కర్నూలు మండలం ఈతాండ్రపాడు గ్రామంలో 7 సుప్పవాములు కాలిపోయాయి. ఇంతవరకు ఎంఆర్ఓ గారికి కూడా మరుసటి రోజే కంప్లైంట్ రాసి ఇచ్చినాము. ఇంతవరకు స్పందించడం లేదు. అందుకోసం మళ్ళీ ఈరోజు డిఆర్ఓ గారికి కూడా లెటర్ ఇచ్చినాము. ఒక్కొక్క సుప్పవాము 1 లక్ష రూపాయలు విలువ చేస్తుంది. ఈ చిన్న రైతులు కాబట్టి, ఈ రైతు ప్రభుత్వం అటుంది కాబట్టి రైతులకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని నేను ఈ తాండ్రపాడు సర్పంచ్గా డిమాండ్ చేస్తున్నాను. కర్నూలు జిల్లా కర్నూలు మండలం ఈతాండ్రపాడు గ్రామంలో 3వ తారీఖున హఠాత్తుగా అర్ధరాత్రి పూట మంటలు చెలరేగి మొత్తం సుమారుగా ఆ రోజు 4 గడ్డివాములు దగ్ధమైపోయినాయి. అంటే సొప్ప వాములు దగ్ధమైపోయినాయి. మరొకసారి 5వ తారీఖు కూడా అదే రకంగానే అర్ధరాత్రి పూట హఠాత్తుగా మొత్తం కూడా 3 గడ్డివాములు దగ్ధమైపోయినాయి. అంటే సుమారుగా తాండ్రపాడు గ్రామంలోనే 7 గడ్డివాములు దగ్ధమైపోయిన పరిస్థితి ఉంది. ఈ గడ్డివాములు చిన్నకారు రైతులవి సుమారుగా ఒక్కొక్కరివి 1 లక్ష రూపాయలు విలువ చేస్తాయి. మరి అటువంటి గడ్డివాములు కాలిపోవడం చేత వెంటనే తహసీల్దార్ గారికి వాళ్ళు తెలియజేశారు. అట్లాగే ఫైర్ ఇంజన్ వచ్చింది. ఫైర్ ఇంజన్ కూడా వచ్చి ఆ మంటలను ఆర్పేసేసింది. ఈరోజు గడ్డివాము కొనుగోలు చేయాలని చెప్పేసి అంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పశువులకు మేత లేక ఏవైతే గడ్డివాములు కాలిపోయినా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం ఇప్పటి వరకు 1 పైసా కూడా అందలేదు. అందుకోసమే ఈరోజు మొత్తం బాధిత రైతులందరూ కూడా వచ్చి డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేటువంటి జరిగింది. డిఆర్ఓ గారు సానుకూలంగా స్పందించి ఎంఆర్ఓ గారికి ఎండార్స్ చేసి పంపించడం జరిగింది. ఎండార్స్ చేయడమే కాకుండా ఎంతో స్వయంగా ఫోన్లో చరవాణిలో కూడా మాట్లాడి వీరికి తగిన సహాయం అందించాలని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే, ఎందుకంటే రైతుల కోసం ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి చెప్తుంది, రైతుల సంక్షేమం కోసం మేము పాటుపడతామని చెప్పేసి అంటే రైతులకు ఇబ్బందులు వచ్చినప్పుడు మేము అన్ని రకాల ఆదుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. మరి అటువంటి ప్రభుత్వం వెంటనే ఈ రైతులు తాండ్రపాడు గ్రామంలో సొప్పవాములు కాలిపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆ రకంగా ఒక్కొక్కరికి కనీసం 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయాన్ని అందజేసి ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా